ఓ హాయ్. పెట్టుకో. హాయ్ శృతి గారు, సర్ప్రైజ్. మీరు ఇక్కడ? ఏంటి వెళ్ళుకుంటున్నారా? చిచి, చిన్న పిన్ను కొనాలన్నా బ్రాండెడే కొంటానండి. ఇదేదో చిన్న ఫుట్పాత్ ఎక్స్పీరియన్స్. అజయ్, నిన్న మీరు చాలా బాగా పాడారు. వెరీ స్వీట్ వాయిస్. థ్యాంక్ యూ. నేను మీ వాయిస్ కి ఫ్యాన్ అయిపోయాను. ఐ లవ్ యువర్ వాయిస్. థ్యాంక్ యూ. బై ది వే అజయ్, సి అంటే కంబైన్డ్ గా కూర్చుని, ఓ అంటే ఒకరినొకరు అబ్జర్వ్ చేస్తూ ఐ మీన్ కాఫీ. ఓకే పదండి. అజయ్, మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నాను. నిద్రలో కూడా. ఆ రోజు మీరు చెప్పిన డెఫినేషన్ సూపర్. అదా, నేను ఇంకేదో అనుకున్నాను. అది సరే, మీ పేరెంట్స్ ఎలా ఉన్నారు? సూపర్. మీ బామ్మ ఎలా ఉంది? అదే ఇందిరాగాంధీ ఫ్రెండ్. బాగుంది. దానికేంటి, 82 అయినా స్టిల్ 22 లా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఇక మా నాన్నగారంటే డైలీ ఫోన్ చేస్తారు అనుకోండి, కానీ చేసిన ప్రతిసారి మాత్రం ఒక విషయం కరెక్ట్ గా చెప్తాడండి. ఏమని? ఇష్టమైన దాన్ని ఎంత కష్టమైన వదలకు, సాధించు అని. మా డాడీ కూడా రోజు చెప్తుంటారు. కాకపోతే చిన్న చేంజ్. ఏంటండి? ఇష్టం లేనిది వెంట పడినా తీసుకోవద్దని. ఈ పెద్దలు ఉన్నారే, ఎప్పుడు అర్థం చేసుకోరు. హే అజయ్, నీకో సర్ప్రైజ్. కమ్ లెట్స్ గో. వాట్? కమ్. కంపతి సైలే చెప్తా ఏంటి? అజయ్, for you. ఏంటండి ఇది? It's a cap and a watch. Gift. విశాఖపట్నం ఇది ఒక వింత పట్టణం. డబ్బున్నోళ్ళకి ఆకలి ఉండదు, ప్రేమ ఉన్నోళ్ళకి ప్రేయస్ ఉండదు. శంకరనా, 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 ఇక్కడున్నావా? నేను హాస్టల్ అంతా వచ్చాను. శంకరనా, నువ్వు అంత నీ వల్లేరా, అంత నీ వల్లే. శంకరన్న నా శృతి వస్తుంది. శంకరన్న నా శృతి గుడ్ మార్నింగ్ చెప్పాను. శంకరన్న మీ ఇద్దరం కలిసి మాట్లాడుకున్నాం. శంకరన్న నేను తను కలిసి కాఫీ తాగాం. శంకరన్న శృతి ముందు వస్తుంది, శంకరన్న శృతి వెనకాల వస్తుంది. ఇలా నీ కథలు చెప్పి చెప్పి నా ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేసావు కదరా. ఫ్లాష్ బ్యాకా? ఏంటి శంకరన్నా? నేను ఒక అమ్మాయిని చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు స్టిల్ లవ్ చేస్తూనే ఉన్నాను, కానీ చెప్పలేకపోయాను. మా నాన్న చాలా స్ట్రిక్ట్. నుంచుంటే తప్పు, కూర్చుంటే తప్పు. అమ్మాయిని చూస్తే తప్పు, బారులో కూర్చుంటే తప్పు. తప్పు 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 మీద తప్పులు చాలా చేసాడు. అయినా సరే మా నాన్నని ఎదిరించి ఆ అమ్మాయి మీద నాకున్న ప్రేమను చెప్పాలని చెప్పేశావా? లేట్ అయిపోయింది, పెళ్ళైపోయింది. నా ప్రేమను మనసులోనే చంపేసుకున్నాను. మా నాన్న పెద్ద జమీందారు తెలుసా. మేము 5 అన్నదమ్ములం, కంబైన్డ్ ఫ్యామిలీ, 100 ఎకరాల పొలం, బాగా రిచ్. కానీ నేను స్టిల్ హెడ్ కుక్. ఎందుకు చెప్పు? నేను ప్రేమించిన ఆ అమ్మాయి ఈ పక్కనే ఉంటుంది. 3 పిల్లలు, 3తో హాయిగా సంసారం చేసుకుంటుంది. అదే మనం ఒకరోజు ఇల్లు చూసాం, ఆ ఇల్లే అమ్మాయిది. రోజు పిల్లల్ని స్కూల్ తీసుకెళ్తుంటుంది. దూరంగా చూస్తాను, ఆనందం. స్టిల్ నా ప్రేమను అమ్మాయి చెప్పలేదు, ఆ అమ్మాయి నన్ను ఆగలేదు. ఎందుకు లేదా ఏదో ఫ్లాష్ బ్యాక్లు నావి దరిద్రం. నానా, ఏంట్రా నీ బాధ? శంకరన్న, శృతి నాకు ఈరోజు టోపీ, ఈ వాచ్ గిఫ్ట్ ఇచ్చింది. అంటే లవ్వే కదా?
టోపీ వాచ్. అరే ఆ అమ్మాయి దగ్గర టోపీ పెట్టి నీ టైం బాగాలేదని వాచ్ ఇండైరెక్ట్ గా ఇచ్చింది. శంకరనా అరే ఈ గర్ల్స్ ఉన్నారే గర్ల్స్ ఫుల్లీ లోడెడ్ గన్స్. ఏంటన్నా నువ్వు అనేది? ఏం లేదు ఏదో సరదాగా అన్నా. ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. ఆ అమ్మాయి లవ్ చేసింది అనుకో వెరీ హ్యాపీ, నో అంటే నో ప్రాబ్లం. ఆ అమ్మాయిని లవ్ చేయడం ఆపేసి చదువుని లవ్ చేయడం మొదలెట్టు, సరేనా? నా మందిది ఇదిగో ఇంకా టైం వేస్ట్ చేయకు. నీ ఫీలింగ్స్ ఆ అమ్మాయికి చెప్పేసి లేట్ చేసావనుకో నువ్వు కూడా నాలా తయారైపోతావు. చెప్పేస్తాను. థ్యాంక్స్ రమ్మా. ఏయ్ ఏంట్రా అలా చూస్తున్నావు? ఏయ్ నేను లవ్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాను, ఆల్ ది బెస్ట్ చెప్పు. అలా బఫూన్ లా చెప్తావేంట్రా? బఫూన్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పు. బెస్ట్ ఆఫ్ లక్. హాఫ్ లక్ కాదు, ఫుల్ లక్ కావాలి నాకు. బెస్ట్ ఆఫ్ ఫుల్ లక్. వెళ్ళి వాళ్ళ పడుకో. దేవుడా ఇది బుద్ధని మార్చు లేదా నా రూమ్ అయినా మార్చు. ఇప్పుడే పంచర్ కావాలి దరిద్రబ్బండి. అరే ఆపరామలాపురం బైక్ పంచర్ అయింది, కాలేజ్ లో డ్రాప్ చేయను. సేమ్ ప్లేస్ సేమ్ బైక్ సేమ్ పంచర్. సారీ అమ్మా నేను లిఫ్ట్ ఇవ్వను, అలవాటేగా నీకు. నేను చేయలేదురా పంచరు. హాయ్ అజయ్, ఏమైంది? ఏంటి ఇక్కడ? బైక్ పంక్చర్ అయింది. ఓ కమ్ ఐల్ డ్రాప్ యు. కమ్. పర్లేదు నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. అజయ్, ఇస్ ఎవ్రీథింగ్ ఓకే? ఇంత వర్షం ఆ చెమటేంటి? ఏసీ వేనా? నో థ్యాంక్స్. అజయ్, ఎందుకు అక్కడే నిలబడ్డావు? కమాన్. లేదు శృతి, నేను రాలేను శృతి. నేను అక్కడికి వస్తే వాట్ చెప్పాలనుకున్నది చెప్పలేదు శృతి. ఏమైంది? నువ్వంటే నాకు చాలా ఇష్టం శృతి. ఓ నువ్వంటే నాకు ఇష్టమే. అది కాదు శృతి, చెప్పడానికి చాలా కష్టంగా ఉంది, టెన్షన్గా ఉంది. చెబితే నువ్వెక్కడ దూరం అవుతావో అని భయం వేస్తుంది శృతి. ఐ లవ్ యూ శృతి, రియల్లీ ఐ లవ్ యూ. అజయ్, ఆర్ యు జోకింగ్? నేను సీరియస్గానే చెప్తున్నాను శృతి, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. అవును శృతి. శృతి, నన్ను నేను ఇష్టపడేదానికంటే ఎక్కువగా, నిన్ను నువ్వు ఇష్టపడేదానికంటే ఎక్కువగా, నన్ను కని పెంచిన మా అమ్మా నాన్న కంటే ఎక్కువగా నిన్ను ఇష్టపడుతున్నాను శృతి. నువ్వు అలా చూస్తే నాకు భయం వేస్తుంది. దయచేసి ఇష్టం లేదని మాత్రం చెప్పకు ప్లీజ్ శృతి. అజయ్, గెట్ అప్. ఊరికే న్యూసెన్స్ క్రియేట్ చేయకు, పైకి లే. అది కాదు శృతి. నీ ఏ అబ్బాయి లవ్ గివని నా వెంట పడి తన లైఫ్ స్పాయిల్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే
నీతో ఫ్రెండ్షిప్ చేశాను. ప్లీజ్ కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటా అజయ్. శృతి